వచ్చాడనమాట. అప్పుడు ఎంత లేదు ఏమిన్నా వెనపాలి సార్ సార్ వెనపాలి కదా ఎంత క్వాలిటీ కావాలి సప్లై చేసేది. ఏంటి రోజు వంట టమాటా కర్రీ. టమాటా కర్రీ అది నూట 5 గ్రాములు కావాలి. 45 గ్రాములు 7 days 315 grams divided by 3 105 grams each time. అది రేట్ ఫ్లెక్స్ చేసి ఒక 15 గ్రాములు అటు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సర్ప్రైజ్ రావాలా ఇటు వస్తే ముందే అందరికి తెలిసిపోతా ఉంది. కొంచెం కష్టపడి వచ్చిన వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగుంటుంది, స్కూల్లో బాగుంటుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు మన నంద్యాల డిస్టిక్ సంబంధించి బనగానపల్లిలో విజిట్స్ ప్రారంభించాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా 4 లైన్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తుందండి. సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, ఎండిఎం అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ డెలివరీకి ఇస్తుంది. సెకండ్ డెలివరీ గౌల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ పథకాల మీద మాత్రమే పనిచేస్తాం మేము. ఏపీ ఫుడ్ కమిషన్ ఉంది కదా అని చాలా మంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడో హోటల్స్, ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాప్స్, రెస్టారెంట్స్, డాబాలు ఇవన్నీ అంటా ఉన్నారు. చాలా మందికి అంటే ఇప్పటికి ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది. నేను అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా. దాంట్లో అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది, హాస్టల్స్ ఏంది, ఎండిఎంలు ఏంది, అంగన్వాడీలు ఏంది, ప్లస్ మన రేషన్ బియ్యంలో అయితేనేంటి, వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే 2017 సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో, మొత్తం హోల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో నేను 2వ చైర్మన్గా 2022లో నన్ను నియమించారు. నేను 2027 వరకు కొనసాగుతాను. దీంట్లో ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్లో, హాస్టల్స్లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉన్నాయా ఏంటి అనేది. తర్వాత రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టి పోయడము, ఆ డబ్బా పెట్టి పోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా తీగలది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు. వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు. మేము చాలా మందికి మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే, మీ బ్యాగులలో రైస్ పోపించుకొని బ్యాగులు పెట్టండి దాని మీద, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో 2 కేలు 3 కేలు ఆ డబ్బా వేయటమైన నష్టపోతా ఉన్నారు వినియోగదారులు. అలాగే షుగర్కు 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకోవడం, కందిపప్పు ఒక 3 months నుంచి రాలేదు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు, అది 67 రూపాయలు అయితే 70 తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్. అది ఫోన్పే పెట్టండి, ఆ డబ్బులు ఆ ఫోన్పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది, అది డీలర్కి లింకప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో. ఇక హాస్టల్స్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. అధికారులు కొంచెం ఇవంతా చికెన్ నియర్లీ ఒక రోజుకు 45 grams ఇవ్వాలా, రోజుకంటే 7 days క్యాలిక్యులేట్